నమస్తే. నా పేరు మధుసూదన్ రావు, అగ్రికల్చర్ కన్సల్టెంట్. ఆర్గానిక్ అగ్రికల్చర్ ఛానల్ వీక్షిస్తున్న రైతు దేవుళ్ళందరికీ నా నమస్తమాంజలి. ఇప్పుడు మనం కొత్తపల్లి గ్రామం, చౌడాపూర్ మండలం, వికారాబాద్ జిల్లా, మన వీరసింహారెడ్డి గారి ఫీల్డ్‌లో ఉన్నాం. దాదాపుగా 3 మంత్స్, 3½ మంత్స్ బ్యాక్ మనం ఇక్కడ షూట్ చేయడం జరిగింది. సార్ ఏంటంటే ఫస్ట్ మనం ఏదైతే చెప్పామో మైక్రోన్యూట్రియంట్స్ ఆ షెడ్యూల్ వాడారు. వాడిన తర్వాత దాదాపు 2 నెలల క్రితం మనం రెగ్యులర్ షెడ్యూల్‌లోకి వచ్చారనమాట. అయితే అప్పటికి ఇప్పటికి దాదాపు 50% చేంజెస్ నేను ఇందులో చూస్తున్నాను. మీరు ఇప్పటికీ చూడొచ్చు, ఇక్కడ అడుగు ఆకులు ఇంకా డెఫిషియన్సీలో కనపడుతున్నాయి. కొత్తగా వచ్చే ఆకులు చాలా తగ్గగా వస్తున్నాయి అనమాట. కొత్తగా వచ్చే ఆకుల్లో కూడా లెంగ్త్ బాగా వస్తుంది, ఎక్కువ బార్. మీరు అక్కడ కూడా చూడొచ్చు, పాత ఆకుకి కొత్త ఆకుకి ప్రతిదీ డిఫరెన్స్ కనిపిస్తుంది పొడవలో. అంటే దాన్ని అసెండింగ్ పీరియడ్ అంటారు అనమాట. అంటే మొక్క పెరుగుదలలో ఉన్నప్పుడు అలాగా పాతాకి కొత్తాకి డిఫరెన్స్ ఎప్పుడైతే మనకు కనిపించలేదో అది డిసెండింగ్ లో ఉన్నట్టు, అంటే మొక్క వెనక్కి తిరుగుతూ ఉన్నట్టు మనం చెప్పాలన్నమాట. అలాగా ఇక్కడ చక్కగా మంచి మార్పులు వచ్చినాయి. నెక్స్ట్ నేను వేసవికి స్టార్ట్ అవ్వబోయే ముందు నేను మీకు చెప్పాను ఒకటి, ఎవరైనా సరే మనకు కవర్ క్రాప్, అంటే దీన్ని లైవ్ మల్చి అంటారు, కవర్ క్రాప్ కింద కూడా అనుకోవచ్చు. ఒకటి ఎక్కువగా వేశారు కాబట్టి కవర్ క్రాప్ కమ్ లైవ్ మల్చి అనుకోవాలన్నమాట. ఇది వేడి గాలుల నుంచి మొక్కను రక్షించడమే కాకుండా నత్రజనిని స్థిరీకరిస్తుంది భూమిలో. ఈ విధంగా చేయటం వల్ల మనకు నీళ్లు తక్కువైనా కానీ అది మేనేజ్మెంట్ ప్రాక్టీస్లో సరిపోతుంది. దీన్ని లైవ్ మల్చి అంటారు అనమాట. దీన్ని జీవ మల్చింగ్ విధానం అంటారు. ఇది చాలా పర్ఫెక్ట్ సిస్టమ్. ఈ రైతులందరూ కూడా ఇటువంటి సిస్టమ్ని మీ అందరికీ ఆదర్శంగా మన వీరసింహారెడ్డి గారు నిలుస్తున్నారు. రైతులందరూ కూడా ఇటువంటి ప్రాక్టీస్ చేసి మన మొక్కల్ని ఒత్తిడి నుంచి, సమ్మర్ నుంచి వచ్చే స్ట్రెస్ నుంచి మీరు ఇలా కాపాడుకుంటే మనకు చాలా మేలు జరుగుతుంది. ఇప్పుడు జీలుగు అనేది లెగ్యూమ్ క్రాప్.